వక్రతుండాయ హోం. వెల్కమ్ టు జేసీ ఆస్ట్రో. ఈరోజు నేను డైరెక్ట్ ఒక పాయింట్కి వచ్చేస్తాను. ఒక జాతక చక్రం చూసి మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు, ఎంతవరకు తెలుసుకోవచ్చు, ఒక జాతక చక్రాన్ని ఎలా పరిశీలించాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు ఒక జాతక చక్రం డిస్ప్లే అవుతూ ఉంటుంది. కర్కాటక లగ్నం, లగ్నం నుంచి 3వ ఇంట్లో శని భగవానుడు కేతు, 5వ ఇంట్లో చంద్రుడు నీచ, 7వ ఇంట్లో కుజుడు ఉచ్చ, 8వ ఇంట్లో శుక్రుడు, 9వ ఇంట్లో బుధ రాహులు, 10వ ఇంట్లో సూర్యుడు ఉచ్చస్థితి, 11వ ఇంట్లో గురుడు. ఇలా గ్రహస్థితి ఉన్న ఒక పురుషుడి జాతకాన్ని మనం తీసుకుని అసలు జాతక చక్రాన్ని, ఒక భావాన్ని ఎలా పరిశీలించాలి, ఎన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు అనేది మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు పై జాతక చక్రంలో లగ్నం కర్కాటక లగ్నం అయింది. ఇప్పుడు ఒక తండ్రి, అతని తండ్రి గురించి మనం ఎంతవరకు తెలుసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఇక్కడ తండ్రి స్థానంలో బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, రాహుతో యుతి పొంది ఉన్నాడు, అంటే కలిసి ఉన్నాడు, శని చేత చూడబడుతున్నాడు. తండ్రి స్థానం నుంచి లగ్నం కట్టుకోవాలి. అక్కడి నుంచి 3వ ఇంట్లో గురువు ఉన్నాడు, చంద్రుడు నీచ చంద్రుడు చేత చూడబడుతున్నాడు, పితృకారకుడైన సూర్యుడు ఉచ్చిపెట్టున్నాడు. పాయింట్కి వచ్చేస్తే డైరెక్ట్ ఫస్ట్ అతని ఫిజికల్ బాడీ గురించి, తండ్రి ఎలా ఉంటాడు. ఎప్పుడైతే ఒక నీచ గ్రహం ఉంటుందో, ఇంకొక పాపగ్రహం తండ్రి స్థానాన్ని చూస్తుందో, ఎప్పుడైతే రాహు కూడా అక్కడ నోట్స్ అంటారు వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, తండ్రి సన్నగా ఉంటాడు, వీక్ బాడీ. తండ్రి శరీరం యొక్క రంగు ఎలా ఉంటుంది. తండ్రి స్థానాన్ని శని చూసినప్పటికీ కూడా తండ్రి స్థానాధిపతి శుక్రుడు ఇంట్లో ఉండటం, అక్కడ గురుచంద్రులకు సంసప్తగా దృష్టి ఏర్పడటం, అతను పితృ స్థానాధిపతి అవటం వల్ల తండ్రి ఫేర్ కంప్లెక్షన్, అంటే ఖచ్చితంగా తెల్లగానే ఉంటాడు. అలాగే ఒక ఈ ఆరోగ్య విషయంలో తీసుకుంటే, ఎప్పుడైతే తండ్రి స్థానం నుంచి 1000 స్థానాధిపతి అయిన శని లగ్నాన్ని చూడటము, ఒక నీచ గ్రహం ఉండటము, ఖచ్చితంగా కొంత అనారోగ్యం ఉంటుంది. బట్ అది ఎక్కువదేం కాదు, ఎందుకంటే తండ్రి స్థానాధిపతి అంటే 9th లార్డ్ గురువుని చంద్రుడు చూడటం వల్ల పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు. కానీ కొన్ని పెద్ద ప్రకృతి అంటే కొంచెం ఈ కంప్లైంట్స్ ఉంటాయి. తర్వాత పైల్స్ ఉంటాయి, ఖచ్చితంగా పైల్స్ వ్యాధితో కొంత బాధపడతాడు. అలాగే తండ్రి స్థానం నుంచి ఒక నీచ గ్రహం ఉండటము, శని చూడటము, ఖచ్చితంగా ఫిజికల్ డిఫెక్ట్ ఉంటుంది. ఫిజికల్ డిఫెక్ట్ అంటే మీరు బాగా గమనించండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. శని భగవానుడు ఇక్కడ చూడండి, తండ్రి స్థానాన్ని చూస్తున్నాడు. అక్కడ రాహు ఒక నీచ గ్రహం ఉంది. ఖచ్చితంగా తండ్రికి ఫిజికల్ డిఫెక్ట్ ఉంటుంది. ఒక తండ్రికి ఒక ఏలు సరిగా ఉండదు, కొంచెం ఇబ్బంది ఉంది. అలాగే వీక్ బాడీ కూడా ఉంటుంది. ఇప్పుడు తండ్రి స్థానం నుంచి ధనస్థానాన్ని మనం తీసుకోవాలి. అక్కడ కుజుడు స్థానం. అది తండ్రి స్థానం నుంచి 11వ ఇంట్లో కుజుడు ఉండటం, ఖచ్చితంగా అది తండ్రికి ధనానికి ఎటువంటి ఇబ్బంది లేదు, స్వతంత్రంగానే ధనం సంపాదిస్తాడు, పైకి వస్తాడు అనేది క్లియర్గా ఉంది. అలాగే అక్కడ రవి కూర్చున్నాడు, రవి ఉన్నాడు. రవి తండ్రి స్థానం నుంచి షష్టాధిపతి. అక్కడ ఉచ్చులో ఉండటం వల్ల తండ్రికి చాలా సేవకులు ఉంటారు. అలాగే తండ్రి స్థానం నుంచి 4వ స్థానాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే తండ్రి స్థానంలోకి వస్తాడో, అలాగే భూకారకుడైన కుజుడు తండ్రి స్థానం నుంచి 11వ ఇంట్లో ఎగ్జాల్టెడ్ అయి ఉండటం వల్ల, ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల తండ్రికి అనేకమైన భూములు ఉంటాయి. అతను స్వయంగానే సంపాదించుకుంటాడు, వాటిని బాగా పెంపొందిస్తాడని కూడా చెప్పొచ్చు. అలాగే బంధువులు ఎప్పుడైనా 9th హౌస్ నుంచి 4th లార్డ్ అయిన బుధుడు 9th హౌస్లోనే ఉండటం వల్ల ఖచ్చితంగా బంధువుల యొక్క ఆదరాభిమానాలు, మన్ననలు,
పొగడ్తల్ని కలిగి ఉంటాడు. బంధువులతో కూడా మంచి సంబంధాలు కూడా ఉంటాయి, కేంద్రాలనే ఉన్నాడు కాబట్టి. అలాగే తండ్రి స్థానం నుంచి సప్తమ స్థానానికి గురువు చుట్టం వల్ల తన భార్య అంటే తనకు చాలా ప్రేమ కలిగి ఉంటాడు. తండ్రి ఎప్పుడూ కూడా 9th హౌస్ నుంచి 3rd హౌస్ లో జూపిటర్ ఉండి చంద్రుడు చూడటం వల్ల దానగుణం, దయాగుణం, ఎవరైనా అతనికి డబ్బులు లేని వాళ్ళు కానీ ఎవరైనా పూర్ పీపుల్ వచ్చి ఏమైనా అడిగినా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి? ఇక్కడ గురుచంద్రుల కాంబినేషన్, తండ్రి స్థానాధిపతితో చంద్రుడి కాంబినేషన్ ఉండటం వల్ల. అలాగే ఇతనికి వారసత్వపు ఆస్తి ఏమైనా వస్తుందని చూద్దాం. చూడండి, తండ్రి స్థానం నుంచి మనం తీసుకుంటే 8వ ఇల్లు తులారాశి వచ్చింది. ఈ తులారాశి అధిపతి అయిన శుక్రుడు తండ్రి స్థానం నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు. అంటే తండ్రి స్థానం నుంచి 8వ స్థానాన్ని కూడా సూర్యుడు చూడటం వల్ల పెద్దగా ఇతనికి వారసత్వపు ఆస్తి తండ్రికి ఏమీ రాదు. అలాగే తండ్రి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు అనేది ఇందులో క్లియర్గా ఉంది. అందరికీ మంచిగా ఉంటాడు, శత్రువులు ఉండరు ఇతనికి. ఎందుకంటే తండ్రి స్థానం నుంచి 6వ ఇంటిని కుజుడు చూడటం, శత్రువులు ఉండరు ఇతనికి. మంచిగా బాధ్యతగా ఉంటాడు, మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. ఎవరైనా తక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు కాదని ఒక అభిప్రాయం ఉండదు, అందరూ సమానం అనే అభిప్రాయం కూడా ఉంటుంది. అలా మనం ఒక జాతకం నుంచి తండ్రి స్థానాన్ని చూసినప్పుడు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, తండ్రి స్థానం నుంచి 2వ సూర్యుడు వచ్చారు. తండ్రి స్థానాధిపతికి 12వ సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండటం శివభక్తి కలిగి ఉంటాడని కూడా చెప్పొచ్చు. అలాగే ఒక్కొక్కసారి తండ్రి స్థానాధిపతికి పితృకారకుడు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే జ్యోతిష విద్యార్థులకి, తండ్రి స్థానాధిపతికి అంటే 9th లార్డ్కి, పితృకారక సూర్యుడికి 212 యాక్సెస్ అది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా సరే అంత మంచిది. అందువల్ల కొంత ఫిజికల్గా డిఫెక్ట్ ఉండే అవకాశాలు కూడా వచ్చుండొచ్చు. అంటే అది కూడా ఒక కారణం, ఒక తీసుకోవాలి మనం. అలాగే ఎవరి మీద అతనికి అసూయ, ద్వేషం ఏముండదు. ఎవరైనా తన పక్కన వాళ్ళు బాగున్నా కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటాడు. అంటే ఇవన్నీ ఎలా మనం చూడొచ్చు అంటే, చూడండి, బాగా 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 పరిశీలించండి. ఇక్కడ సూర్యుడు ఉచ్చస్థితి, ఇలా గురుచంద్రులు చూసుకోవడం తండ్రి స్థానాధిపతిని. అలాగే ఇక్కడ తండ్రి స్థానం నుంచి మెయిన్ పితృకారకుడు ఉచ్చి పొందటం. అలాగే తండ్రి స్థానం నుంచి పంచమాధిపతి బుద్ధి స్థానాధిపతి 9వ ఇంట్లో చంద్రుడు ఉండటం, తండ్రి స్థానం నుంచి 11వ ఇంట్లో కుజుడు ఉండటం, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఎప్పుడైనా మనం దానం చేస్తామా లేకపోతే వేస్ట్ గా ఖర్చు పెడతామా అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే, ఎవరి స్థానం నుంచి అయినా, జాతకుడి స్థానం 12వ ఇంట్లో చెప్తుంది. 12వ ఇంట్లో శని ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి. అదే శుభగ్రహం ఉంటే మంచి ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఇక్కడ తండ్రి స్థానం నుంచి 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం, ఖచ్చితంగా తండ్రి దానగుణం అంటే చారిటబుల్ డీడ్స్, అంటే ఎవరికైనా దానం చేయటము, అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయటము, తన కోసం ఎవరైనా హెల్ప్ కోసం ఉంచడం చేస్తాడనేది క్లియర్గా ఉంది. మరి తండ్రి ఎక్కువ కాలం జీవిస్తాడు, మరి ఎంతకాలం ఉంటాడు అనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ తండ్రి స్థానం తీసుకుంటే, తండ్రి స్థానంలో ఒక నీచ గ్రహం ఉండటం, తండ్రి స్థానాన్ని శని కేతుతో కలిసి చూడటము, ఇవన్నీ తండ్రి ఈ జాతకుడికి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు జీవిస్తాడని చెప్పొచ్చు. మేలు అంటే ఏ దశలు ఉన్నాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లగ్నం నుంచి అష్టమంలో ఉన్న ఏ గ్రహ దశ నడుస్తున్నా సరే, లగ్నం నుంచి అష్టమంలో ఉన్న ఏ గ్రహ దశ నడుస్తున్నా సరే, ఖచ్చితంగా పేరెంట్స్ లో ఒకరికి ఇబ్బంది ఉంటుంది. అది ఎంత ఇబ్బంది, హెల్త్ డిస్టర్బ్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ స్థానం బలం బట్టి ఆయుష క్షీణత కూడా ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించి చెప్పాలి. అమ్మో అష్టమంలో గ్రహం ఉంది, దశ నడుస్తుంది, ఇంకా నీకేందయ్యా తండ్రి ఇదే అయిపోతాడు, తల్లి, అట్లా ఏముండదు.
ఓన్లీ అక్కడ ఉన్న పర్సంటేజ్, అంటే ఆయన ఆయుష్ స్థానం ఎలా ఉంది తండ్రి స్థానం నుంచి, పితృకారకుడు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాడు అనేది కూడా చూడాలి. ఈ జాతకుడికి శుక్ర మహాదశలో చంద్రుడు అంతర్దశ వచ్చినప్పుడు తండ్రి మార్గం జరిగింది. ఎందుకు బాగా గమనించండి. ఇప్పుడు తండ్రి స్థానం నుంచి కన్నా జాతకుడు స్థానం నుంచి అష్టమం ఉన్న శుక్రదశ నడుస్తుంది. అంటే ఒకరికి గండం ఉంది, క్లియర్గా అర్థమైపోయింది మనకి. మరి చంద్రుడిలోనే ఎందుకు జరిగింది బాగా చూడండి. పితృకారకుడైన సూర్యుడి నుంచి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే పితృ స్థానాధిపతి అయిన గురువు నుంచి సప్తమంలో ఉన్నాడు. ఆ చంద్రుడు శని చేత కూడా తండ్రి స్థానం నుంచి సప్తమంలో ఉన్న శని చేత కూడా చూడబడుతున్నాడు. అప్పుడు గోచారంలో అంటే ట్రాన్సిట్ లో కూడా శని కన్యా రాశిలోనే ఉన్నాడు. అందువల్ల తండ్రి శుక్ర మహాదశలో చంద్రుడు అంతర్దశలో మార్గం జరిగింది. ఇలా ఒక తండ్రి యొక్క విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. తండ్రికి బావమరిదిగానే బావుగానే ఉండడు. ఎందుకు ఎలా చెప్పొచ్చు అంటే 2 విధాలుగా చెప్పొచ్చు ఈ చాట్లో. ఇప్పుడు 4వ ఇల్లు తల్లి స్థానం, జనరల్ గా లగ్నం నుంచి మనం తీసుకుంటాం. ఆ 4వ ఇల్లు తల్లి స్థానం నుంచి తృతీయ సోదర స్థానాధిపతి అయిన గురువు తన నుంచి అష్టమంలో, తల్లి స్థానం నుంచి అష్టమంలో ఉండటము, అలాగే బాగా జాతకుడు కూడా మేనమామ కారకుడైన బుధుడు నీచిపట్టము, అది జలరాశిలో నీచిపట్టము. అంటే జలరాశిలో నీచిపడతాడు జనరల్ గా. జలరాశిగా తీసుకుని అక్కడ రాహు కూడా ఉన్నాడు కాబట్టి, శని కూడా చూస్తున్నాడు కాబట్టి, మేనమాము పుట్టినా కూడా ఒకవేళ తల్లికి సోదరుడు ఉన్నా కూడా ఎక్కువ కాలం జీవించడు, అతను నీటి గండంతో మరణిస్తాడని ఇందులో తెలుస్తుంది. ఇది ఓవరాల్ గా ఒక తండ్రి స్థానాన్ని మనం ఎలా చూడాలనేది ఒక జనరల్ వీడియో ఇది. ఇంకా నేను వెళ్ళే కొద్దికి ద్వాదశాంశని తండ్రి స్థానాన్ని ఎలా చూడాలి, నవాంశ ద్వాదశాంశ రాశి చక్రం భావచక్రం పెట్టుకుని తండ్రి స్థానాన్ని ఎలా పరిశీలించాలి, నేను వెళ్ళే కొద్దిగా డెప్త్ వీడియోస్ చేస్తాను. ఇది ఒక జనరల్ ఒక అవగాహన కోసం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే తండ్రి స్థానం నీచ గ్రహం ఉంది, శని చూస్తున్నాడు, వీక్ బాడీ అంతే. అలాగే తండ్రి స్థానాధిపతి తండ్రి స్థానం నుంచి 3వ ఇంట్లో ఉన్నాడు, ఒక నీచ చంద్రుడు చూస్తున్నాడు. అలాగే శని తండ్రి స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి డెఫెక్టివ్ బాడీ కూడా ఏదైనా ఇబ్బంది కూడా ఉండొచ్చు. అలాగే పితృకారకుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి తండ్రి నైతిక విలువలు కలిగి ఉంటాడు ఖచ్చితంగా. ఇలా ఒక స్థానాన్ని మనం పరిశీలించేటప్పుడు ఒక ఏదైనా తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, చాలా ఇట్లా చూసి జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఇప్పుడు చెప్పేది అనేది కూడా నేను అసలు జనరల్ ఎలా చూసి ఒక జాతకంలో తండ్రి స్థానం గురించి చెప్పొచ్చు నేను చెప్పాను. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మోర్ డెప్త్ ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది, జరగబోయే చార్ట్స్ కూడా చెప్తాను, జరిగినవి కూడా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.